హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి వినాయకునికి చాలా ఇష్టమైన మోదకాలను ఎలా చేయాలో చూద్దాం. ఈ మోదకాలను చాలా ఈజీగా తక్కువ టైంలో ఎలా చేయాలో చూపించాను. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. ఇలా స్టవ్ పై కడాయి పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత 2 స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి. దీనిని నెయ్యిలో 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కొబ్బరి ఇలా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి. మంటను సిమ్లో పెట్టి ఈ రవ్వను నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వ ఫ్రై అయ్యేలోపు వేరొక బర్నర్పై 1 కప్పు రవ్వకు 2 కప్పుల వాటర్ని పోసి బాగా మరిగించుకోవాలి. చూడండి, రవ్వ ఇలా వేగిన తర్వాత కొన్ని బాదం జీడిపప్పులను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా అంతా కలుపుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత వేడి వాటర్ని పోసుకోవాలి. ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా రవ్వ అంతా బాగా ఉడికిన తర్వాత 1/2 స్పూన్ పసుపును వేస్తున్నాను. ఈ పసుపు అనేది కేవలం కలర్ కోసం మాత్రమే. ఎలాంటి ఫుడ్ కలర్ వాడకుండా ఇలా పసుపును వేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేయవచ్చు. ఇలా అంతా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత 1 కప్పు రవ్వకి 1/2 కప్పు చక్కెర వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు మిల్క్ పౌడర్ వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి 1 చిటికెడు సాల్ట్ను వేసుకోవాలి. ఇలా స్వీట్లోకి సాల్ట్ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అలాగే 1 స్పూన్ నెయ్యి వేసి అంతా ఓసారి బాగా కలుపుకోవాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఇది కాస్త చల్లారనివ్వాలి. చూడండి, ఇలా చల్లారిన తర్వాత ఇలా మోదకాలు చేసుకునే మౌల్ తీసుకొని కాస్త నెయ్యి రాసుకోవాలి. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా కాస్త రవ్వ మిశ్రమాన్ని తీసుకొని ఇలా మౌల్లోకి పెట్టుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత ఇలా నిదానంగా ఓపెన్ చేసి తీసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా ప్లేట్లోకి పెట్టుకొని ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి. అంతే అండి, అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా చేసి వినాయకునికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. అంతే అండి, ఎంతో ఈజీగా చేసుకునే ఈ మోదకాల రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి పిండితో చేసుకునే ఒక మంచి హెల్దీ రెసిపీని చూపించబోతున్నాను. రాగి పిండి తినని పిల్లలకు ఇలా రాగి పిండితో బొబ్బట్లు చేసి ఇచ్చినట్లయితే చాలా ఇష్టంగా తింటారు. హెల్త్కి కూడా చాలా మంచిది. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం. ముందుగా ఇలా మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు మైదా పిండిని 1 కప్పు గోధుమ పిండిని వేసి బాగా కలుపుకోవాలి.
తర్వాత అర స్పూన్ సాల్ట్ వేసుకొని అంతా ఓసారి కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ బాగా కలుపుకోవాలి. పావు కప్పు వరకు ఆయిల్ని పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇలా కూరగాయల కవర్ ఉంటుంది కదా, ఇందులో వేసుకొని ఫోల్డ్ చేసి వేరొక బౌల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టుకుందాం. తర్వాత స్టవ్ పై గిన్నె పెట్టుకొని 1 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. 1 కప్పు బెల్లానికి 3 కప్పుల వాటర్ని పోసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలి. ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఈ గిన్నెను పక్కన పెట్టుకుందాం. తర్వాత వేరొక కడాయి పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. తర్వాత 1 కప్పు బెల్లానికి 1 కప్పు రాగి పిండిని వేసుకోవాలి. ఈ పిండిని నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని ఇలా వడకట్టుకొని పోసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుతూ ఉండగా పిండి అంతా ఇలా దగ్గరకు అవుతున్న టైంలో మధ్య మధ్యలో ఒక్కో స్పూన్ నెయ్యిని వేస్తూ కలుపుతూ ఉండాలి. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇలా పిండి మొత్తం దగ్గరకు వచ్చిన తర్వాత 1 స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుతూ ఉండాలి. ఈ రాగి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత పిండి కూడా బాగా నానింది చూడండి. ఇలా కాస్త పిండి ముద్దను తీసుకొని ఇలా కవర్పై కొద్దిగా ఆయిల్ రాసుకొని ఈ విధంగా చేసుకొని ఇందులోకి పిండి ముద్దను తీసుకున్న సైజులోనే రాగి పిండి పూర్ణాన్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని కవర్పై పెట్టుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి.
చూడండి చాలా బాగా వచ్చింది. ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ బొబ్బట్టును వేసి బాగా 2 వైపులా కాల్చుకోవాలి. ఒకవైపు పూర్తిగా కాలిన తర్వాత రెండో వైపు వేసి కాల్చుకోవాలి. చూడండి ఎంత బాగా ఫ్రై అయినదో. ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మరొకటి కాల్చి చూపిస్తున్నాను. ఎంత బాగా వచ్చిందో. అంతే అండి, అన్నీ కూడా ఎంత సాఫ్ట్గా వచ్చాయో. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ రాగిపిండి బొబ్బట్ల రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.